గవర్నర్ ప్రసంగం మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశితమైనటువంటి విమర్శల్ని రైట్ చేసింది. ఆల్రెడీ గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ పొద్దునే మనం మాట్లాడుకున్నాం. బడ్జెట్కు ముందు రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో ఎప్పట్లాగే చంద్రబాబు ఎదుటివారి మీద నిందలేసి సొంత డబ్బా కొట్టుకున్నట్టు చెప్పించారు. పనిలో పనిగా అబద్ధాలు కూడా చెప్పించారు. గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం తరపున ప్రాధాన్యతలు ఇచ్చిన హామీల ప్రస్తావన, ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నామని ప్రస్తావన కాస్తేనే ఉండాలి. కానీ గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం వాటిని ఏమీ పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 సహా 143 హామీలు ఏ రకంగా అమలు చేస్తారన్న మౌలిక అంశాలు కూడా ప్రసంగంలో ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు ప్రజలు 5 ఏళ్లు పరిపాలన కాలం ఇచ్చారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏం చేయబోతున్నారు అనేది మేనిఫెస్టోలో చెప్పారు. అందులో ప్రయారిటీ మీద హామీలు ఏ రకంగా అమలు చేస్తారని ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. గడిచిన 8 నెలలుగా తప్పుడు ప్రచారాల వాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఎల్లో మీడియా నడ్డు పెట్టుకుని ప్రజలను గందరగోళానికి గురి చేసి కాలం వెళ్లదీశారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, ఇరిగేషన్, ఇలా ఏ రంగంలో ఏం చేస్తారు, మీ కమిట్మెంట్స్, ఈ సంవత్సరానికి లక్ష్యాలు ఏంటి, ప్రాధాన్యతలు ఏంటో చెప్పకుండా విజన్ 2047 పేరు చెప్పి గవర్నర్ గారి లాంటి పెద్ద మనిషి చేత ఇలా చేయిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత పరిస్థితులు, 25 ఏళ్ల తర్వాత పరిస్థితులు చెప్పడం, ఇవన్నీ ప్రజలు మభ్యపెట్టే మాటలే అన్నది వైసీపీ విమర్శ. అలాగే ఇచ్చామని ఆర్భాటంగా చెప్తున్న దీపం పథకం కూడా ఏ రకంగా చేతులు ఇచ్చేస్తారు గవర్నర్ ప్రసంగాలు చెప్పకనే చెప్పారు. 3 సిలిండర్లు అని చెప్పి ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చి 1.55 కోట్ల లబ్ధిదారులు ఉంటే అందులో 86 లక్షల మందికి ఒక్కో సిలిండర్ చెప్పి రీఎంబర్స్ చేసింది. కేవలం 686 కోట్లని సాక్షాత్తు గవర్నర్ నోటుతోనే చెప్పించారు. దీపం అనేది ఎంత మోసమో తేలిపోయింది. ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిపోయిన ఇళ్లనే తమ ఖాతాలో వేసుకుని పేదలకు ఇళ్ల నిర్మాణాలు తామేదో చేసినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి 9.02 లక్షల ఇళ్లు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. అప్పటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యకరం అంటూ రేపు అన్నిటికీ మించి సంక్షేమ పథకాల లబ్ధిదారులు కోత విధించడానికి, ఏరివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పింది ఈ ప్రభుత్వం. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరు మీద ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో ఈ కోతలు తీసుకొస్తామని పరోక్షంగా గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. సుస్థిర ఆర్థిక అభివృద్ధి విధానాల ద్వారా ఏ ప్రభుత్వమైనా పేదరిక నిర్మూలన చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం విరాళాల ద్వారా సమాజంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పడం చంద్రబాబు తీసుకునే అత్యంత హాస్యాస్పద నిర్ణయాలు ఒకటి. జనాభా బాగా డబ్బులు సంపాదించే వ్యక్తులు 10% ఉన్నారట. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పేదరికంలో ఉన్న 20% మందిని, జనాభాలో అట్టడుగున్న ఆ 20% మందికి ఆ డబ్బును పంపిణీ చేస్తారని దీనికి P4 అని ఒక పేరు పెట్టారు. దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేస్తున్నామంటూ సాక్షాత్తు గవర్నర్ నోటుతోనే చెప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రతను గాల్లో పెట్టారు. బీమా కంపెనీలతో స్కాములకు పాల్పడుతూ పెద్ద స్కామ్ కోసం దీన్ని బీమా కంపెనీలు కట్టబెడతామని చెప్పకనే చెప్పారంటూ మరొక విమర్శ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో విద్యారంగంలో ఏం సాధించారంటే తల్లిదండ్రుల పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని పెట్టడమే పెద్ద గంటగా చెప్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. గత ప్రభుత్వంలో తెచ్చిన అన్ని సంస్కరణలు మూలపడేశారు. నాడు నేడు పేరు మార్చి మనబడి మన భవిష్యత్తు అనే పేరు పెట్టి తామే చేశామని చెప్పే దుస్థితికి ప్రభుత్వం దిగజారిపోయింది. గవర్నర్ ప్రసంగం ద్వారా ఇది తేట తెల్లమైంది. తల్లికి వందనం ఇస్తామంటారు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పరు, ఎప్పుడు ఇస్తారో చెప్పరు. అంటే ఇది ఏ స్థాయిలో కత్తిరింపులకు గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. గవర్నర్ ప్రసంగంతో ఇదే అర్థమవుతుంది అన్నటువంటి మరొక వాదన చేస్తుంది. ఉన్న ఉద్యోగాలు వైపీకేస్తున్న మరోవైపు కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చంద్రబాబు చెబుతున్న ఆర్భాట కబుర్లు చూస్తుంటే ఎంతకన్నా మాటల మాంత్రికుడు ఎక్కడ ఉండరని స్పష్టమవుతుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు నుంచి ఇస్తారనేది కూడా చెప్పలేదు. ఉద్యోగం ఇస్తామని, లేకపోతే అధికారంలోకి రాగానే ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 8 నెలలైంది, ఒక్క పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా గవర్నర్ ద్వారా చెప్పించలేకపోయారు అంటూ మరొక విమర్శ చేస్తోంది. అలాగే ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన మరో పచ్చాబద్ధం, ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచబోమని. వాస్తవం ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పెంచిన ట్రూ అప్ ఛార్జీలు కూడా తిరిగి ఇచ్చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఇప్పటికే 15,000 కోట్లకు పైగా భారం వేశారు. దానికి అదనంగా చిన్న దుకాణాలు, కులవృత్తులు చేసుకునే వారికి కూడా మోత మోగిస్తున్నారు. ఇన్ని దారుణాలు చేసి మళ్ళీ ఏడాది ఛార్జీలు పెంచబోమని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. ఎంతకన్నా మోసమే ఉంది. ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో లెక్కల ధరలు తగ్గించామని పచ్చాబద్ధం చెప్పారు. మొన్ననే ప్రతి బాటిల్ మీద ధర పెంచుతున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మద్యం ధర ఎక్కడైనా ₹1 అయినా తగ్గిందా? ప్రభుత్వం పెంచిన ధరలతో పాటు లిక్కర్ సిండికేట్గా మారి టీడీపీ నేతల చేతుల్లో ఆ సిండికేట్ కొనసాగుతూ ప్రతి బాటిల్ మీద ₹10 నుంచి ₹20 వరకు అదనపు ధరకు అమ్ముకుంటూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వాస్తవాలు మరుగుడుపరిచి గవర్నర్ చేత లిక్కర్ ధరలు తగ్గాయని అబద్ధం చెప్పించారు. అసలు రైతు భరోసా ప్రస్తావనే లేదు. ఇప్పటికే ఈ ఏడాది ఎగ్గొట్టారు. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం 3వ విడత నిధులు జమ చేస్తోంది. అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి 20,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మాత్రమే ప్రస్తావించలేదు. 2047 నాటికి ప్రతి ఒక్కరి ఆదాయం ఏడాదికి 58 లక్షలు చేస్తామంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 308 లక్షల కోట్లకు చేరుస్తామంటే పిట్టల ద్వారా మాటలు మళ్ళీ ఈ ప్రసంగంలో పెట్టారు. ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన డిఎస్సి నోటిఫికేషన్కు ఇంతవరకు అతిగతి లేదు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మభ్య పెడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ నోటిఫికేషన్పై కబుర్లు చెప్తున్నా తప్ప విడుదల చేయడం లేదంటూ విమర్శిస్తోంది.